Good evening, everyone. Welcome. First, welcome those they are new. ఎంతమంది న్యూ వచ్చారు ఇవాళ ఫస్ట్ డే అలయం రియాలిటీ ప్లాట్ఫామ్లో కొత్తగా వచ్చారు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు లేకుంటే రియల్ ఎస్టేట్ చేయాలా అని కొత్తగా వచ్చారు ఇప్పుడు అంటే రియల్ ఎస్టేట్లో కూడా కొత్తగా అంటే రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు ఓకే మీరు చేస్తూ ఉన్నారు రియల్ ఎస్టేట్ సరే you are not doing real estate okay no problem so I will welcome to everyone ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చిన్న క్వశ్చన్ నేను అడుగుతాను ఎవరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు మీ ఫస్ట్ సేల్ ఎలాగొచ్చింది ఎవరైనా 1% ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి అంటే దేని గురించి చెప్పాలా ఆ ఫస్ట్ సేల్ ఎవరికి ఇప్పించారు మీరు ప్లాట్ అంటే మీకు తెలిసిన వాళ్ళకి ఇప్పించారా లేకుంటే బయట న్యూ పర్సన్కి ఇప్పించారా सर आप सेल करे सो है बोलिए खाली शॉर्ट में बोलिए गुड इवनिंग एवरीवन माय फर्स्ट सेल्स आई गॉट थ्रू ए रेफरल पर्सन हु इज वेरी मच नोन टू मी इन माय नाइबर ही रेफर ओके थैंक यू सिट डाउन थैंक यू क्लैप्स फॉर हिम ఇంకా ఎవరైనా ఉన్నారా ఫస్ట్ సేల్ ఎవరిదైంది సేల్ చేయలేరా ఇప్పటి వరకు ఎవరు చేశారండి सेल मेरे जैसा आप फर्स्ट सेल जब सेल करें किसको सेल करें प्लॉट मेरा टीम था हाँ टीम का अंडर नहीं वो जो टीम वाला के आपके अंडर में जो टीम सेल किए उन्होंने किसको सेल करा दोस्त विनंडी उन्होंने भी उनका दोस्त ख्वाजा वहीदुद्दीन साहब प्लीज़ आपका फर्स्ट सेल किस में हुआ नमस्कार अंडी अंदर की I'm a medium Alam Reality 1.5 years I'm working here. Almost my 10-12 sales already finished. My first sale, my friend. Okay. I learned to sir, technically I explained to my friend immediately. Definitely. Thank you very much. ఇప్పుడు 100% रिजल्ट टाइम వచ్చింది क्या आया 100% रिजल्ट जो सेल हुआ किसका फ्रेंड में हुआ ना नया पुराना छोड़ो जो भी है इनका भी कोई फ्रेंड में हुआ आपका भी कोई फ्रेंड में हुआ इनका भी उनके फ्रेंड में हुआ आपका फ्रेंड में हुआ मेरा भी फर्स्ट सेल मेरे कैरियर का मेरा फ्रेंड में हुआ समझ गए तो यहाँ पे ఇక్కడ మనకు ఏం తెలుస్తుంది 3 డేస్ నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయి సార్ మీ దగ్గర ఏదైనా లీడ్స్ ఉంటే ఇవ్వండి మేము డైలీ వస్తున్నాము కానీ కాల్ చేస్తేందుకు మా దగ్గర నంబర్స్ లేవు లీడ్స్ కావాలా డిజిటల్ మార్కెటింగ్ చేస్తాము యాక్చువల్లీ రియల్ ఎస్టేట్కి అర్థం చేసుకోలేము మనం సార్ కొద్దిగా ముందు రండి ప్లీజ్ కొద్దిగా ముందు రండి మీరు వినండి ఇక్కడ క్లియర్గా వినండి సార్ రియల్ ఎస్టేట్లో డిజిటల్ మార్కెటింగ్ పనికి రాదు ఐ విల్ టెల్ క్లియర్లీ మీరు డిజిటల్ మార్కెటింగ్లో టైం వేస్ట్ చేయకూడదు ఆ డిజిటల్ మార్కెటింగ్ సపరేట్ లైన్ సపరేట్ సబ్జెక్ట్ అది ఎక్కడ పనికి వస్తుంది నేను ఎక్స్పర్ట్ లేదు దానిలో డిజిటల్ మార్కెటింగ్ నాకు తెలియదు కానీ రియల్ ఎస్టేట్లో డిజిటల్ మార్కెటింగ్ పనికి రాదు మరి ఏం చేయాలా ఫార్ములా ఉంది దానికి ఫార్ములా ఉంది ఆ ఫార్ములా ప్రకారంగా పని చేయాలి దానిలోనే సేల్స్ వస్తాయి ఇప్పుడు సేల్స్ వస్తలేవు 15 డేస్ నుంచి 1 మంత్ నుంచి 3 మంత్స్ నుంచి 6 మంత్స్ నుంచి అందరూ సేల్స్ వస్తలేదు అని నంబర్స్ కావాలంటున్నారు ఎవరికి కాల్ చేస్తారండి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను డిజిటల్ మార్కెటింగ్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఏదైనా వస్తువు అమ్మాలనుకోండి ఒక మీ దగ్గర ఉన్నది ఫేవరెట్ థింగ్ అమ్మాలనుకుంటున్నారు సడన్గా మీకు పైసలు అవసరం ఉంది ఇప్పుడు నేనే అమ్ముకుంటున్నాను అనుకోండి ఇది ఫోన్ ఉంది నాది 40,000లో నాకు అవసరం ఉంది ఇప్పుడు 10,000లో అమ్ముకుంటాను మీకు అందరికీ అడుగుతా తీసుకుంటారు మీరు ఎందుకంటే తెలుసు నాకు కానీ నేను ఆ రోడ్లో మెయిన్ రోడ్లో నిలబడి అక్కడ అందరికీ చెప్తా ఫోన్ ఉంది సార్ ఇది తీసుకోండి
200-500 మెంబర్స్ ఆగుతారు రోడ్ మీద, క్రౌడ్ అయిపోతుంది, అందరూ చూస్తారు. ఏమేం కామెంట్స్ వస్తుంది సార్ చెప్పండి, మేడం చెప్పండి, ఏమేం కామెంట్స్ వస్తాయి? ఏ చోరీకా లాయా క్యా, ఏ ఇది ఖరాబ్ ఉంది, లోపల ఏదో ప్రోగ్రామింగ్ పాడుంది, ఈయనకు మనకు తెలియదు, మేము తీసుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరికి పట్టుకుంటాము, ఈయన ఎక్కడ ఉంటాడు మాకు తెలియదు, వస్తాయా కాదా? ఒక 2000-3000 వస్తువు తీసుకొచ్చేందుకు ఇవి అన్ని కామెంట్స్ వస్తాయి. అంటే మీకు ఒక 12 lakhsకి ప్లాట్ అమ్మాలంటే ఒక కొత్త మనిషికి ఫోన్ చేసి అడిగితే ఆయన ప్లాట్ తీసుకుంటారండి? అది డిజిటల్ మార్కెటింగ్. ఈ రియల్ ఎస్టేట్లో పనికి రాదు, అర్థం చేసుకుంటలేరు మేము. మరి ఏం చేయాలా, ఎట్లా సేల్స్ అవుతాయి? ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఆ ఫార్ములా చూపెడతా. యాక్చువల్లీ మార్కెటింగ్లో ఆ విధంగా పని చేస్తేనే మీ సేల్స్ అవుతాయి. ఓకేనా, రెడీ ఉన్నారా? మనం డిజిటల్ మార్కెటింగ్ కాకుండా మనం మార్కెటింగ్ దేనికి చేయాలి, దానిలో ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారంగా మేము పని చేద్దాం, గట్టిగా చేయాలి దాని మీద. అట్లా కాదు ఏదో సార్ చెప్పారా వింటున్నాము అట్లానే వాళ్ళు అట్లానే చెప్తారు కాదు అన్నట్టు కాదు. దిస్ ఈజ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు 4-5 మెంబర్ తోటి మీరు విన్నారు. దేనిలో అయింది సేల్? ఫ్రెండ్స్లో అయింది. అలాగే నా దగ్గర ఉన్న కొన్ని టీమ్స్, ఈ వహీద్ గారిది సెకండ్ సేల్ రిలేషన్లో వచ్చింది. అంటే మా దగ్గర ఫార్ములా ఉంది. ఇది మన యాదగిరి గారు కూడా లాస్ట్ టైం చెప్పారు, కానీ దానికి నేను కొద్దిగా ఎలాబరేట్ చేసి చెప్తున్నాను. మన డిజిటల్ మార్కెటింగ్ పనికి రాదు, ఈ మార్కెటింగ్ పనికి వస్తుంది. మీరు పని చేయాలంటే ఇప్పుడు ఈ 3 ఫార్ములా మీద పని చేయాలి, వేరే ఏం అవసరం లేదు రియల్ ఎస్టేట్లో. ఓన్లీ వర్క్ ఆన్ దిస్. RFN, man, weekly workout. Only this is three ways to work. This is the formula. ఎందుకంటే దీనికి ప్రూఫ్ చేసి చూద్దాం మనం. దీని మీద వర్కౌట్ చేస్తే మాకు రిజల్ట్ ఏం వస్తాయి అది చూడండి. ఎందుకంటే ఏదైనా పని చేయాలంటే ఫార్ములా, ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫార్ములాలో మనం ఫీడ్ చేస్తే డేటా దానికి రిజల్ట్ వస్తుంది. ఆ ఫార్ములా డీటెయిల్గా మీరు ప్రూఫ్ చేస్తే ఎగ్జామినేషన్లో ఆ ఎగ్జామినర్ దానికి మార్క్స్ ఇస్తారు. కాదు నాకు రిజల్ట్ తెలుసు దానికి, ఆ క్వశ్చన్కి ఇంత ఆన్సర్ అని కింద రాసేయండి, ఎవరైనా మార్క్స్ ఇస్తారా? దానికి ప్రూఫ్ చేయాలా 1 by 1 స్టెప్. ఈ అన్ని స్టెప్స్ నేను ప్రూఫ్ చేస్తా. ఇప్పుడు దానికి రిజల్ట్ ఎంత వస్తుంది మీరు చూడండి. కావాలంటే నోట్ చేసుకోండి, లేకుంటే మొత్తం కంప్లీట్ ఫార్ములా వచ్చిన తర్వాత ఫోటో పిక్ తీసుకోండి. దీది రిలేషన్. R is relation, F is friends, neighbors. రిలేషన్స్, ఫ్రెండ్స్, నేబర్స్. దీనిలో 2 రకాలు ఉంటాయి. ఫ్రెండ్స్ 2 రకాలు ఉంటుంది. రిలేషన్ ఫస్ట్ 2 రకాలు. ఒకటేమో క్యాజువల్ రిలేషన్, ఒకటేమో క్లోజ్ రిలేషన్. మీరు వర్క్ చేయాలా దీనిలో. ఎందుకంటే నేను రిలేషన్లో పని చేయాలంటే కొన్ని మోటివేషనల్ స్పీకర్స్ చెప్తారు రిలేషన్స్లో చూడండి, కాంటాక్ట్స్ చూడండి అంటే వాళ్ళు అవును సార్ మా దగ్గర పనికి వస్తలేదు, దానికి వర్కౌట్ అవుతా లేదు. ఎందుకు వర్కౌట్ అవుతా అంటే క్లోజ్ ఫ్రెండ్షిప్లో రిలేషన్షిప్లో మీ సేల్ కాదు. ఎందుకు కాదు తెలుసా? దానికి రీజన్ చెప్తాను. క్లోజ్ రిలేషన్లో మీకు చిన్నప్పటి నుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు, మీరు ఒక్క పని కూడా సరిగా చేయలేరు. ఇప్పుడు వెళ్ళి ఒక 12 lakhsది ప్లాట్ తీసుకోమంటే పోయా నువ్వు ఏదైనా పని సరిగా చేసావా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మీకు, వద్దు మాకు అని చెప్పేస్తారు. కానీ అదే ఆ రిలేషన్ బయట వాళ్ళకు మా అబ్బాయి మంచోడండి, ఎంత ఖరాబ్ ఉంటే కూడా ఏం చెప్తారు, మా అబ్బాయి మంచోడండి, ఫుల్ హార్డ్ వర్కర్, మంచి కంపెనీలో పనిచేస్తున్నారు, అలయం రియల్టీలో మేనేజర్ ఉన్నాడు, అది చెప్పి పెడతారు. వాళ్ళు ఏం చేస్తున్నాడో లేడో తెలియదు కానీ వాళ్ళ ఇంప్రెషన్ మంచిగా పెడతారు. అది ఫార్ రిలేషన్లో. ఆ ఫార్ రిలేషన్ ఏంటి, క్లోజ్ రిలేషన్ అందరికీ తెలుసు, దానికి ఎక్స్ప్లెయిన్ చేసేది అవసరం లేదు, టైం వేస్ట్ అవుతుంది. అంటే క్లోజ్ రిలేషన్లో అమ్మ నాన్న బ్రదర్స్ సిస్టర్స్ అవి అన్నీ వస్తాయి. వాళ్ళ దగ్గర మీరు ఏం మాట్లాడకూడదు,
ప్లాట్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి. అదే ఫార్ రిలేషన్లో మీ రిలేషన్కి కొద్దిగా కనెక్షన్ ఉంటుంది. మీ చెల్లెల అక్క వాళ్ళ ఫార్ రిలేషన్స్ దూరంకి వెళ్ళి ఎవరికి మీ క్లోజ్ యాక్టివిటీస్ తెలియదు. వాళ్ళ దగ్గర రెఫరెన్స్ తీసుకొని వాళ్ళతోటి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? సార్ ప్లాట్లు ఉన్నాయి తీసుకుంటారా? అక్కడ ఫెయిల్ అయిపోతారు. ఆ మాట్లాడేది కూడా పద్ధతి క్లియర్గా ఈ ఫార్ములాలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం. అది లా ఆఫ్ ఎవరేజ్ అంటాం దాన్ని. ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఎంతమందికి చెప్పాలా, దానికి ఏం రిజల్ట్ వస్తుంది, అది కూడా లా ఆఫ్ ఎవరేజ్ ఉంది, దీనికి కనెక్టెడ్ ఉంది. నేను చెప్తాను ఇప్పుడు. అలాగనే ఫార్మల్ రిలేషన్, ఫ్రెండ్స్, క్యాజువల్ రిలేషన్, క్యాజువల్ ఫ్రెండ్, క్యాజువల్ నేబర్స్. క్లోజ్ ఫ్రెండ్స్లో ఎందుకు కాదు? చిన్నప్పటి నుంచి ఆయనకు తెలుసు మీరు ఒక్క పని కూడా సరిగా చేయలేరు. ఇప్పుడు చెప్తా ఉంటే అరే నువ్వు పాడు చేస్తావు, నా క్యారియర్ కూడా వద్దురా బాబు, నువ్వు వదిలేసే రియల్ ఎస్టేట్ వద్దు అని చెప్తారు వాళ్ళు. डिस्करेज करते. तो ये क्लोज रिलेशन में, क्लोज फ्रेंड्स में और क्लोज नेबर में भी नहीं जाना. क्यों? దినా మేము చబుతరం ఇలా కూర్చొని క్రికెట్ ఆడుతూ ఉంటాము. ఆ గల్లీలో పక్క వాళ్ళు అందరు చూస్తూ ఉంటారు, ఏం పని చేయరు. ఎప్పుడైనా ప్లాట్లు తీసుకొస్తారని చెప్పి వెళ్తే, పోయా నువ్వు ఏం పని చేసేది మేము చూడలే చిన్నప్పటి నుంచి, ఇవి అన్నీ మేము చూస్తూ ఉన్నాం, మీకు ఒక్క పని కూడా సరిగా చేసావా నువ్వు? ఇప్పుడు ఏం ప్లాట్ అంటున్నారు, ఆ 12 లక్షలు 15 లక్షలు మాది బొందలు పోతాయి, వద్దురా నాయన అంటారు. దట్స్ వాట్, డోంట్ గో టు ది క్లోజ్ నేబర్స్. అంటే క్యాజువల్ నేబర్స్ అంటే బ్యాక్ సైడ్, ఆ దూరం డైలీ హలో హాయ్ అవుతూ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడాలి. ఎందుకంటే ఫార్ నేబర్స్లో అవి మీ యాక్టివిటీ క్లోజ్గా తెలియదు. అంటే మీరు ఏదైనా డైలీ మార్నింగ్ మంచిగా డ్రెస్ చేసుకొని బండి మీద వెళ్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారు, అరే ఈయన ఏదో మంచి జాబ్ చేస్తున్నాడు, మళ్ళీ ఆలయం రియల్టీది ఐడి పెట్టుకొని వస్తూ ఉంటే ఈయన ఏదో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు అన్నట్టు ఇంప్రెషన్ ఉంటుంది. వాళ్ళకు ఎప్పుడైనా మాట్లాడి చేయవచ్చు. అది ఎట్లా ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలా, అది తర్వాత విషయం. కానీ ఆల్వేజ్ యూ వర్క్ ఇన్ క్యాజువల్ రిలేషన్, ఫ్రెండ్ అండ్ నేబర్స్. డోంట్ గో టు ది క్లోజ్. అంటే నేను ఆర్ఎఫ్ఎన్లో పని చేయాలని చెప్పిన తర్వాత బాగా మంది వచ్చి సార్ మా రిలేషన్లో అడిగితే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు. ఎక్కడ అడిగారంటే మా బాబాయికి అడిగినాం, మా మామకి అడిగినాం, మా చిన్నబాయికి చిన్న ఆయనకి అడిగినాం. ఈ అన్ని క్లోజ్ రిలేషన్స్ అండి. వాళ్ళ దగ్గర వెళ్తే ఎవ్వరు తీసుకోరు. క్యాజువల్ రిలేషన్, వాళ్ళతోటి రెఫరెన్స్ తీసుకొని వేరే వాళ్ళకు కనెక్షన్ ఉంటుంది కదా రిలేషన్కి, ఆ కనెక్షన్లో జస్ట్ గో డెమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు ఎక్స్ప్లెయిన్, ఐ విల్ టెల్ యూ. సో అవి అన్నీ ఏం చేయాలంటే లిస్టింగ్ చేయాలా. ఫస్ట్ లిస్ట్ చేయాలా. దీనికి లిస్ట్ చేస్తే రెఫరెన్సెస్ తీసుకొని, లేకుంటే మీ ఫోన్లో ఉంటుంది క్యాజువల్ ఫ్రెండ్స్, క్యాజువల్ రిలేషన్స్, దూరం ఎప్పుడో కలిసినాము వాళ్ళందరి నంబర్స్ తీసుకొని లిస్ట్ చేయాలి. కనీసం ఒక 2000-3000 నంబర్స్ బాగా ఉన్నాయి ఇవాళ రోజు అందరికీ. అది అన్నీ తీసేస్తే కూడా ఒక 1000 నంబర్స్ తీసుకోండి అనుకోండి. మీరు 1000 నంబర్సే తీసుకోండి, గట్టిగా ఒక లిస్ట్ చేయాలా. ఉన్నది సార్ ఫోన్లో ఉన్నది అన్నట్టు కాదు. టేక్ వన్ బుక్ అండ్ రైట్ డౌన్ 1 by 1 సీరియల్ నంబర్ 1, 2, 3, 4. దానికి హెడ్డింగ్ ఏం చేయాలా? సీరియల్ నంబర్, నేమ్, ఆర్ఎఫ్ఎన్లో ఆర్ ఉంటే ఆర్, ఎఫ్ ఉంటే ఎఫ్, ఎన్ ఉంటే ఎన్, అది పెట్టుకోవాలి వాళ్ళది. इसके बाद మొబైల్ అండ్ లేకుంటే రెఫరెన్స్, ఎవరి ద్వారా తీసుకున్నాం నంబర్, అది. ఇవి అన్నీ లిస్ట్ చేయాలా. 1000 మెంబర్స్కి లిస్ట్ చేయాలా. ఖచ్చితంగా పెన్, బుక్ తీసుకొని కూర్చోవాలా ఇంట్లో. ఇది హోంవర్క్ ఉంది, ఇది చేయాలా. ఉట్టిగా మేము ఏం చేస్తున్నాము, మోటివేషనల్కి మీటింగ్స్కి వస్తున్నాము, వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, మనం ప్రాక్టికల్ వర్క్ ఎక్కడ చేస్తలేము. వీళ్ళు అందరూ ఎవరు సేల్ చేశారో నా టీం వాళ్ళకు నేను ప్రాక్టికల్ కూర్చొని చెప్పించా వాళ్ళతో. क्या वहीद साहब आप करे नहीं करे प्रैक्टिकल आपके डायरी में लिख के, और रियाज साहब आप करे नहीं करे, मसीह साहब आप करे नहीं करे, ఈ లోకు ప్రాక్టికల్ చేపించా నేను కూర్చొని. అందరికీ నంబర్ రాయండి, ఆ నంబర్ తోటి మాట్లాడండి, వాళ్ళతోటి మాట్లాడలేకుంటే నేను ఫోన్ తీసుకొని మాట్లాడినా, అప్పుడే సేల్స్ అయింది వాళ్ళది. దిస్ ఈజ్ ద లీడర్షిప్.
ఎవరు మీ లీడర్ ఉన్నారు, ఎవరు ఇక్కడ తీసుకొస్తున్నారు, ఆ లీడర్ షుడ్ సపోర్ట్ టు యూ. ఒకవేళ మీ లీడర్ సపోర్ట్ చేస్తలేరు అనుకోండి, సార్ దగ్గర వెళ్ళండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మేడం ఉన్నారు, మేడం డైలీ ఫోన్ చేస్తున్నారు, నా హెల్ప్ అయితే తీసుకోండి. ఎవరైనా అసోసియేట్ వచ్చి చెప్పారా, సార్ మా లీడర్ రెస్పాన్స్ ఇస్తలేరు, ఆయనకు వదిలేసి నేను మీ దగ్గర డైరెక్ట్ వచ్చానని ఎవరైనా చెప్పారా? వచ్చి ఏం మేడం చెప్పారా ఎవరైనా? మరి ఎట్లా తెలుస్తుంది మీకు పని చేస్తున్నారు వీళ్ళని? ఎవరు పని చేస్తలేరు, మరి ఉట్టిగా వచ్చి విని వెళ్ళిపోతున్నారు, కానీ పని చేయట్లేరు ఎవరు. ఈ పని చేయాలంటే తప్పకుండా ప్రాక్టికల్ వర్క్ చేయాలండి, ప్రాక్టికల్ వర్క్ చేయాలి. రియల్ ఎస్టేట్లో ప్రాక్టికల్ ఎవరు చేస్తారో వాళ్ళే సక్సెస్ అయ్యారు ఇప్పటి వరకు. ఉట్టిగా ఈ బుక్స్లో ఎక్కడ చదువులో దొరకదు ఇవి అన్ని పాయింట్స్. సో దట్స్ వాట్ యు వర్క్ ఆన్ దిస్ లిస్ట్. ఇప్పుడు ఈ లిస్టులో మీ ఈ ఫార్ములాలో పెట్టండి. ఎమ్ ఈజ్ మనీ, అథారిటీ ఆర్ డిసిషన్ మేకర్, తర్వాత నీడ్. ఈ అన్ని లిస్టు నంబర్ 1, 2, 3 ఎన్ని ఉన్నాయి ఆ ఫార్ములాలో ఫిట్ అవుతున్నారా లేరా 1 by 1 నంబర్. మాకు ఎట్లా తెలుసు సార్ ఆ ఫార్ములాలో ఫిట్ అవుతుందా లేదా అని ఎట్లా తెలుసు? కొంతమంది ఏం చేస్తారంటే, మనీ ఉన్నది కదా, ఒక 50 acre ల్యాండ్ ఉంది, ఆయన ల్యాండ్ లార్డ్, ఆయన దగ్గర వెళ్ళి సార్ మా దగ్గర 200 square yard ప్లాట్ తీసుకోండి, సక్సెస్ అవుతారా? ఆయన తీసుకుంటాడా? పోయా నా దగ్గరే ఒక 10 acres అక్కడ పెట్టి ఉంది, ఎవరైనా అమ్మితే వాళ్ళకి చెప్పు అంటారు. జస్ట్ యూ హ్యావ్ టు చెక్ ఇనీషియల్ వాళ్ళు ఏమున్నారు, వాళ్ళ దగ్గర ఏముంది, ఆ నంబర్లో కొద్దిగా అనలైజ్ చేయాలి. ఎక్కువ మనీ ఉన్నదని మేము అనుకొని వాళ్ళ దగ్గర వెళ్తున్నాం కదా, బాగా మంది ఫెయిల్ అయ్యారు. ఎక్కువ మంది ఎవరి దగ్గర ఉంటుంది వాళ్ళు ఎప్పుడు తీసుకోరు. తర్వాత అథారిటీ ఎవరు ఉన్నదో ఏమో ఏం తెలియదు. ఎవరికైనా పట్టుకొని సార్ సైట్కి వస్తారా, వెళ్ళండి. వాళ్ళు మంచిగా హాయిగా ఎవ్రీ వీక్ సండే పిక్నిక్ చేసుకొని వస్తారు మా దగ్గర. బాగా కంపెనీస్కి చూడండి, 99% కస్టమర్స్ దే ఆర్ మేకింగ్ పిక్నిక్ నౌ ఏ డేస్. నేను క్లియర్ చెప్తున్నా, ఎవ్వలకు సైట్ విజిట్ అని చెప్పకూడదు. ప్లీజ్, ఎవ్వలకు సైట్కి వస్తారా సార్ సైట్ చూడండి అని చెప్పకూడదు. నో సార్, ఫస్ట్ యూ కమ్ టు అవర్ ఆఫీస్, మా ఆఫీస్ చూడండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు 12 lakhs ఇన్వెస్ట్మెంట్, ఫస్ట్ యూ చెక్ ఆల్ ది డాక్యుమెంట్స్, చెక్ విత్ అవర్ ఎండి, స్పీక్ టు అవర్ ఎండి, స్పీక్ టు అవర్ సీనియర్. అన్నీ సాటిస్ఫై అయిన తర్వాతనే మీరు తీసుకోండి, లేకుంటే రావద్దు. క్లియర్ చెప్పండి. ఆయన అప్పుడు చిరాగ్గా వచ్చేస్తాడు. అవును సార్, వెళ్ళి చూద్దాం ఏముంది, మీ కంపెనీ ఏముంది, ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలా? కాదు, మేము సైట్ చూసిన తర్వాత డిసైడ్ చేద్దామంటే సైట్ ఎవరదో ఏమో మేము చూపెట్టి ఫ్రాడ్ కూడా కావచ్చు కదా. దానికి ఫస్ట్ యూ సీ అవర్ ఆఫీస్, సీ ది డాక్యుమెంట్, అప్రూవల్స్, ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసిన తర్వాత నేను అక్కడి నుంచి డైరెక్ట్ మా దగ్గర కారు ఉంది కింద సెల్లార్లో, కార్లో తీసుకువెళ్తాను నేను సైట్కి. ఇది చెప్పాలా వాళ్ళకు. సో ఎవరో అథారిటీ ఉన్నది, మేము కరెక్ట్ పర్సన్కి తీసుకువెళ్తలేము. ఎవరో ఒకటి సైట్ విజిట్ చేసి చూసి చెప్తామంటే తీసుకొని వెళ్తున్నారు. దానిలో బడ్జెట్ అవి అన్నీ చెక్ చేయాలా, ఆయనతోటి మాట్లాడాలా. అవి అన్నీ ఆఫీస్కి వచ్చిన తర్వాత సీనియర్స్ మాట్లాడతారు, లేకుంటే మేము మాట్లాడతాము, ఎండి సార్ మాట్లాడతారు. ఆ తర్వాతనే మనం డిసైడ్ చేయవచ్చు. నీడ్ అందరికీ అవసరం ఉంది. బాగా పైసలు ఉన్న వాళ్ళకి కూడా అవసరమే, ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలనే అంటారు. ఎవరికి లేకున్నా కూడా వాళ్ళకు కావాలనే అంటారు. నీడ్ ఈజ్ రిక్వైర్డ్ ఎవ్రీవన్. అంటే దీనిలో కొద్దిగా జాగ్రత్తగా స్టడీ చేయాలి. దీనిలో మనము ఈ అనలైజ్ డైలీ హోంవర్క్ ఎవరైనా చేస్తున్నారండి? ఎవరు చేస్తలేరు. రియల్ ఎస్టేట్లో సేల్స్ ఎలాగైతాయి? సీరియస్గా దీని మీద పని చేస్తేనే మీ సేల్స్ అవుతాయి, లేకుంటే లేవు. ఇప్పుడు దీనిలో ఈ పర్సన్స్కి, అందరి లిస్ట్లో ఉన్న పర్సన్స్కి ఈ ఫార్ములా ఫిట్ చేస్తే కొంతమంది దగ్గర జాబ్ లేదు, జాబ్లెస్, కొంతమంది దగ్గర అథారిటీ లేదు, కొంతమందికి అవసరమే లేదు. ఎవరి దగ్గర ఎక్కువ ల్యాండ్ ఉన్నది వాళ్ళకు అవసరం లేదు, ఎవరి దగ్గర మనీ ఎక్కువ ఉన్నది వాళ్ళకు ఆల్రెడీ ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళకు అవసరం లేదు, ఎవరికి డిసిషన్ మేకర్స్ ఉన్నారు వాళ్ళ అబ్బాయి వాళ్ళు బయటకు ఉన్నారు, అమెరికా, కెనడా, సౌదీ,
ఇక్కడ ఎవరో వాళ్ళ బ్రదర్కి వాళ్ళ అమ్మకి నాన్నకి పట్టుకుంటున్నాం, తర్వాత మేము అబ్బాయితోటి మాట్లాడి మీకు చెప్తాం. అన్ని సైట్ విజిట్ చేసుకొని విజిట్ అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఆ విషయం వస్తుంది. అవి అన్నీ ముందే చెక్ చేసుకోవాలా. సార్ మీ అబ్బాయికి మాట్లాడాలా, నేను నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతా. యూ జస్ట్ కాల్, వీడియో కాల్, సైట్ నుంచి వీడియో కాల్ చేయండి. ఫస్ట్ ఆయన కన్విన్స్ చేయండి, దాని తర్వాత మీ అథారిటీ ఏమైనా ఉంటే ఇక్కడ చెప్పండి, వాళ్ళకి నేను సైట్కి తీసుకువెళ్తా. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్ లైక్ దట్. ఇప్పుడు ఇవి అన్నీ చేస్తే మీకు సార్ట్అవుట్ చేస్తే, ఫిల్టర్ చేస్తే ఒక 200-300 నంబర్స్ డిస్కార్డ్ అయిపోతాయి. దీనిలో ఎంత వస్తాయి? 700 మెంబర్స్ వస్తారు. ఒక 700 మెంబర్ కానీ 500 మెంబర్సే పట్టుకోండి, పర్వాలేదు. ఆ 500 మెంబర్స్కి మీరు ఒక జాగ్రత్తగా లిస్ట్ చేసి పెట్టుకోండి. అంటే దట్ ఈస్ ది యువర్ ప్రాపర్టీ ఇన్ రియల్ ఎస్టేట్ బిజినెస్. అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆ కాంటాక్ట్, ఆ నంబర్స్ మీకు బాగా ఇంపార్టెంట్. దానిలో సేల్స్ రావచ్చు అంటే ఆ నంబర్స్కి మీకు కోటేశ్వరు అవుతారు, మేడం చెప్పినట్లు. ఇప్పుడు లేదంటే దానికి జాగ్రత్తగా వాడితే డబ్బా మీద ఉంటుందా గ్లాస్కి, ఫ్రెజైల్, యూజ్ కేర్ఫుల్లీ. అట్లానే ఒక డబ్బాలో ఆ నంబర్స్ అన్నీ పెట్టుకొని దాని మీద రాసుకోండి. డైలీ మార్నింగ్ లేచి ఆ డబ్బా చూడాలి, డబ్బాలకు వెళ్ళి కొన్ని నంబర్స్ తీసుకోవాలి. ఆ డైలీ ఇక్కడ వర్కౌట్ చేయాలి. ఎట్లా వర్కౌట్ చేయాలా? మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. దిస్ ఈజ్ ది సండే. సండే టేక్ రెస్టా? నేను సండే రాయలే, ఓన్లీ ఎస్ రాసిన. యాక్చువల్లీ రియల్ ఎస్టేట్లో సండే రెస్ట్ లేదు, సండే ఫుల్ డే వర్క్. యాక్చువల్లీ సండే ఈజ్ ద హోలీడే, హాలిడే కాదు, హోలీడే. మాది హోలీడే అంటే ఆ దినమే మాకు బిజినెస్ రావచ్చు. కానీ ఈ వీక్లో మొత్తం ఈ లిస్ట్ ప్రకారంగా దీనిలో ఎవరు ఫిట్ అయ్యారో అన్నీ డిస్కార్డ్ చేసేసి అంతే నంబర్లు తీసుకోండి. ఆ నంబర్కి 1 by 1 కాల్ చేయాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా, మార్నింగ్ 4 బిళ్ళలు, ఈవినింగ్ 4 బిళ్ళలు. అలాగనే మేము ప్రిస్క్రిప్షన్ రాస్తున్నాం, పొద్దున 5 మంది, ఈవినింగ్ 5 మంది. మీరు కలవాలి వాళ్ళకు. నో నీడ్ టు టాక్ ఆన్ ఫోన్. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ అయిపోతుంది ఫోన్లో మాట్లాడితే. ఫోన్లో ఓన్లీ అపాయింట్మెంట్ తీసుకోవాలి. జాగ్రత్తగా వినండి. ప్లాట్ గురించి చెప్పకూడదు, ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పకూడదు, ఏం చెప్పకూడదు. అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకుంటలేరు, ఏదో బాబు మీరు చెప్పండి అంటే, ఓకే సారీ సార్, మీరు బిజీ ఉంటే సారీ, నేను తర్వాత కాల్ చేస్తా. మీరు వెనక పడేది అవసరం లేదు. యూ పీపుల్ ఆర్ ది కింగ్, దే ఆర్ నాట్ ది కింగ్. అంటే వాళ్ళకు అవసరం మీది ఉంది, మీకు వాళ్ళది అవసరం లేదు. మేమేమనుకుంటున్నాము, మాకు ఆ కస్టమర్ది అవసరం ఉంది అన్నట్టు మేము సార్ 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 ఇవాళ రేపు రేపు ఇవ్వండి సార్, లేకపోతే ఎల్లుండి ఇవ్వండి. ఎందుకండి నేను బిజీ ఉన్నా లేదు అంటే, ఓకే థ్యాంక్ యూ సార్, మళ్ళీ నేను వచ్చాను, నేను కూడా బాగా బిజీ ఉన్నాను, నేను అపాయింట్మెంట్ అడుగుతున్నా, మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నారు వచ్చి నాకు కలవాలి, ఏది ఉన్నది చెప్పండి అంటే మేము మొత్తం కహానీ చెప్పేస్తాం ఫోన్లో. సార్ ఈ ప్లాట్స్ ఉన్నాయి, ఈ ఏరియాలో ఉంది, ఇలా లొకేషన్ ఉంది, ఇవి అన్నీ ఉంది, అప్రూవల్ ఉంది, అన్నీ చెప్పేస్తారు. అవసరం లేదు. జస్ట్ టేక్ ఏ అపాయింట్మెంట్ అండ్ దెన్ గో టు దెమ్ అండ్ మీట్ దెమ్. దిస్ ఈజ్ 5-5 లైక్ దిస్ ఎవ్రీ డే. 10 మెంబర్స్ తోటి కలవాలి. ఎందుకంటే బాగా నంబర్స్ ఉన్నాయి కదా మీ దగ్గర. ఒక 500 కూడా పెట్టుకుంటే దీనిలో ఎంత అయిందండి? 60 నంబర్స్ ఓన్లీ. 60 నంబర్స్కి తీసుకుంటే ఈ 10 ఎందుకు రాశానంటే దీనిలో ఒక లా ఆఫ్ ఎవరేజ్ ఉంది. 10, 7, 4, 2, 1. దిస్ ఈజ్ ది లా ఆఫ్ ఎవరేజ్. కాల్ ఇన్ రియల్ ఎస్టేట్ దిస్ ఈజ్ ది లా ఆఫ్ ఎవరేజ్. ఇప్పుడు ఈ కస్టమర్స్కి మీరు ఏం చెప్తారు, దానికి రియాక్షన్ ఏమొస్తుంది నేను ఇక్కడ రాస్తా. 10 మెంబర్కి మీ ప్రాజెక్ట్ ఆర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ గురించి, ఎక్కడైనా ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని, ఇవి అన్నీ మీ దగ్గర నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ ఉందనుకోండి,
ఎక్కడ తీసుకుంటే ప్రైమ్ లొకేషన్ ఉంది, ఎక్కడ మంచిగా అప్రిసియేషన్ వస్తుంది. నేను జియోగ్రఫీ చెప్తా కదా, ఆ జియోగ్రఫీలో ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలా. అంటే 10%ని ప్రాజెక్ట్ ఆర్ ప్లాన్ చూపెడితే డిస్కషన్ చేస్తే దీనిలో ఓన్లీ 7 మెంబర్స్ రెస్పాండ్ అవుతారు. దిస్ ఈజ్ అ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. 10 మందికి మీరు ప్రాజెక్ట్ గురించి లేకుంటే ఇన్వెస్ట్మెంట్ గురించి ప్లాన్ చూపెడితే 7 మెంబర్ విల్ గివ్ రెస్పాండ్. ఇది ప్రాక్టికల్లీ డన్ అయింది. ఈ 7 మెంబర్స్ రెస్పాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు మళ్ళీ మంచిగా డీటెయిల్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి పర్సనల్గా మీట్ అయ్యి ఇంకా డీటెయిల్స్ చెప్తే 4 మెంబర్స్ సైట్ విజిట్ చేస్తారండి. 4 మెంబర్స్ సైట్ విజిట్ చేస్తారు. ఈ సైట్ విజిట్ 4 మెంబర్స్ చేస్తారు కదా, దానిలో 2 మెంబర్స్కి నచ్చుతుంది, 2 మెంబర్స్కి నచ్చదు. ఓన్లీ 2 అప్రిషియేటెడ్. 10, 7, 4, 2, 1 ఇద్దరు అప్రిషియేట్ చేస్తారు. బాగా మంచిగా ఉంది సార్, మీ ప్రాజెక్ట్ నచ్చింది, మీ డైరెక్టర్ గారు మంచిగా డెవలప్మెంట్ చేశారు, ఇంకా మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ ఉంది, అప్రూవల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని అప్రిషియేట్ చేస్తారు. అప్రిషియేట్ చేసిన తర్వాత వాళ్ళకు రెగ్యులర్ ఫాలో అప్ చేసితే ఓన్లీ 1% సేల్ అవుతుంది. దిస్ ఈజ్ ది రిజల్ట్ ఫార్ములా ఫర్ దిస్ వన్. అంటే ఒక వీక్లో మీరు మంచిగా పని చేసేదంటే దానిలో ఒక సేల్ వచ్చేది ఛాన్సెస్ ఉంది. నేను వస్తాయని షూర్ చెప్తలేను, ఛాన్సెస్ ఉంది. అలాగనే 4 వీక్స్ ట్రై చేస్తే 1 into 4 సేల్స్ది ఛాన్సెస్ ఉంటుంది 1 మంత్లో. కానీ మేమేం చేస్తాము, ఆ 4కి మళ్ళీ 50% డివైడ్ చేసేసి 50% ఫెయిలియర్లో పోతే 2 సేల్స్ డెఫినెట్గా అవుతాయి. ఐదర్ డైరెక్ట్ ఆర్ అసోసియేట్స్. డైరెక్ట్ మీరు చేసుకోవచ్చు, లేకుంటే మీ కింద ఉన్న అసోసియేట్ కూడా చేయవచ్చు. అంటే ఒక నెలకి ఈ ఫార్ములా ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత రిజల్ట్ ఏమొచ్చిందండి, 2 సేల్స్ ఎవ్రీ మంత్. ప్రాక్టికల్లీ ప్రూఫ్ అయిందా? ఇది ప్రాక్టికల్లీ ప్రూఫ్ అవుతుంది. దీని మీద పని చేస్తే మీకు రియల్ ఎస్టేట్లో పని అవుతుంది, సేల్స్ అవుతాయి. లేకుంటే ఈ డిజిటల్ నంబర్లు తీసుకొని మా వాళ్ళు సంవత్సరం వేస్ట్ చేస్తున్నారు. ఓన్లీ డిజిటల్ కాలింగ్ చేసేసి. మీకు చెప్పండి, ఇప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు మీకు ఎన్ని కాల్స్ వస్తాయి? డైలీ కాల్స్, డైలీ 1-2 వస్తూ ఉంటుంది కదా. మీరేం రెస్పాన్స్ ఇస్తారు వాళ్ళకు? టైం లేదండి, నేను రోడ్డు మీద ఉన్నాను, లేకపోతే నేను పని మీద ఉన్నాను, లేకపోతే ఇప్పుడు పని లేదా, మీకు ఇదే పనా? తిడతారు. కానీ మీరు ఇంట్లో కూర్చొని మంచిగా ఏసీలో ఉంటారు, కానీ అప్పుడు కూడా చెప్తారు నేను బిజీ ఉన్నాను, నా దగ్గర టైం లేదు, తర్వాత కాల్ చేయండి. మీరు చెప్తారా లేరా? ఖచ్చితంగా. మరి మీరు కాల్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారండి? ప్లాట్లు తీసుకోండి లేకుంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారా? ఎవ్వరు ఇయ్యరండి. దిస్ ఈజ్ ద ఫెయిలియర్ బిజినెస్. డిజిటల్ మార్కెటింగ్ అని ఏదైనా నంబర్స్ తీసుకొని యూ పీపుల్ ఆర్ వేస్టింగ్ ది టైమ్ ఇన్ రియల్ ఎస్టేట్. యూ హ్యావ్ టు గో టు దెమ్, put your plan in front of them and explain about the investments, explain about the geography of Hyderabad, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, ఎక్కడ అప్రిషియేషన్ రావచ్చు నెక్స్ట్ 20 ఇయర్స్లో, పాత దానిలో ఎక్కడెక్కడ అప్రిషియేషన్ వచ్చింది దానికి కంపారిజన్, ఇవి అన్నీ చెప్పి సేల్ చేస్తే అప్పుడు నెలకు 2 సేల్స్ కావచ్చు. దేర్ ఈజ్ ఎ ఛాన్సెస్. ఒక్కొక్కసారి ఫెయిలియర్ కూడా అవుతుంది, అది కూడా 100% ఫెయిలియర్ అవుతుంది. కానీ యూ షుడ్ నాట్ బి డిస్కరేజ్డ్ ఫర్ దట్. అంటే ఒక నెలలో కాకుంటే నెక్స్ట్ నెల మళ్ళీ ట్రై చేయండి. ఎవరు ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళే సక్సెస్ అవుతారు. సక్సెస్ మంత్ర ఏముంది, దోస్ దే ఆర్ ట్రయింగ్ విల్ సక్సెస్ డెఫినెట్లీ వన్ డే. అసలు ట్రైయే చేస్తలేరు అంటే వాళ్ళకి ఎట్లా వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇక్కడ చెప్పండి, నాది పాత టీం కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా దీని మీద పనిచేశారా? ఇట్లా పనిచేశారా ఎవరైనా? సేల్ కానే కాదండి. దిస్ ఈజ్ ద ప్రాక్టికల్లీ ఎక్స్పీరియన్స్ ప్రూవ్డ్ దట్ సేల్స్ విల్ కమ్ ఇన్ దిస్ ఓన్లీ. ఓకేనా? లా ఆఫ్ ఎవరేజ్ ఇది. దీనిలో ఈ లా ఆఫ్ ఎవరేజ్ పనిచేసిందా? 10, 7, 4, 2, 1
ఇలాగనే సార్ చెప్పినట్ల యాదగిరి గారు లాస్ట్ టైం చెప్పారు కదా, కార్ కార్, ఈ మూడు కేటగిరీలో కూడా ఇదే ఫార్ములా పనికొస్తుంది. 10-7-4-2-1. అసోసియేట్, ఇప్పుడు ఇది కస్టమర్ కోసం తీసుకున్నాం. అసోసియేట్కి ఏమవుతుందండి? అసోసియేట్లో కూడా అలాగనే ఒక 10 మందికి మీరు సార్ మా కంపెనీ జాయిన్ చేయండి, మా దగ్గర రండి, మీటింగ్ జరుగుతుంది ఫ్రైడే నాడు. కొత్త వాళ్ళకు మనం మా దగ్గర టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మోటివేషనల్ సార్ మన యాదగిరి గారు ఉన్నారు, మేడం శంషాద్ మేడం గారు ఉన్నారు. మా కంపెనీ ప్రొఫైల్ ఎండి గారు పర్సనల్గా మాట్లాడతారు. కొద్దిగా రండి అంటే దానిలో వెన్ యూ ప్రెజెంటెడ్, దిస్ ఈజ్ ప్రెజెంటేషన్ అంటే దీనికి ఏమంటాం? ప్రెజెంటేషన్ అంటే మీరు వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇస్తే అప్పుడు ఓన్లీ 7 మెంబర్సే ఇక్కడ రావచ్చు, ఛాన్సెస్ ఉంది. 7 మెంబర్స్ వస్తారు, 7 మెంబర్స్ రెస్పాండ్ ఇస్తారు. ఇప్పుడు రెస్పాండ్ ఇచ్చి ఫ్రైడే నాడు రమ్మని మీరు ఫోన్ చేస్తూ ఉంటే ఎంతమంది వస్తారు? ఓన్లీ 4 మెంబర్ విల్ అటెండ్ ది మీటింగ్. 4 మెంబర్స్ అటెండ్ చేయవచ్చు మీ కొత్త వాళ్ళకు పిలుస్తూ ఉంటే. ఈ 4 అటెండ్ చేసిన తర్వాత కొన్ని మైండ్లో వాళ్ళ కామెంట్స్ ఏమొస్తుంది? ఆ స్పీకర్ బాగలేదండి, ఏదో చెప్పారు మాకు అర్థం కాలేదు, మిస్బా సార్ మంచిగా చెప్పారు సార్, లేకుంటే ఫలానా సార్ మంచిగా చెప్పారు. దానిలో ఏమవుతుంది? మాకు మంచి కనెక్ట్ అయింది అని ఇద్దరు వస్తారు. ఎప్పుడు? మళ్ళీ ఆఫీస్కి ఫామ్ ఫిలప్ చేస్తాను, నెక్స్ట్ వీక్ వచ్చి చేస్తారు. ఆ రెండిట్లో పని ఎవరు చేస్తారండి? ఓన్లీ 1 అసోసియేట్ విల్ వర్క్. ఓన్లీ 1 అసోసియేట్ విల్ వర్క్. దానివల్ల సేల్ అవుతుందా లేదా అది తర్వాత విషయం, కానీ ఒక్క మనిషి మీతోటి పని చేస్తాడు. దిస్ ఈజ్ వర్క్ ఫర్ ఏ. అలాగనే రెఫరల్స్లో మీకు 10 రెఫరెన్స్ దొరికిందనుకోండి, మీకు ఎవరైనా ఇచ్చారు, ఒక 10 రెఫరెన్సెస్ నంబర్స్ ఇచ్చారు మీకు, వాళ్ళకందరికీ కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్పి ఫలానా మనిషి మీ రెఫరెన్స్ ఇచ్చారండి, మీతోటి మాట్లాడేది ఉన్నది అని అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఓన్లీ 7 మెంబర్సే రెస్పాండ్ ఇస్తారు. మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. ఇది ఎగ్జాక్ట్లీ 10 మెంబర్స్లో పని చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత రెస్పాండ్ వచ్చింది. దిస్ ఈజ్ ప్రాక్టికలీ ప్రూవ్డ్. తర్వాత 4 మెంబర్స్ మీకు కనెక్ట్ అవుతారు. అవును సార్ మీ ప్రాజెక్ట్ బాగుంది, మీరు చెప్పారు కదా, వచ్చి కలుస్తాము. లేకుంటే ఏం చేస్తారు? సైట్ విజిట్ చేద్దాం సార్, అప్పుడు వద్దు అని చెప్పాలి మీరు. సైట్ విజిట్ వద్దు, ఫస్ట్ మా దగ్గర రండి ఆఫీస్కి. దాని తర్వాత 4 మెంబర్స్ ఇంట్రెస్టెడ్ వచ్చిన తర్వాత ఇద్దరేమో సైట్ విజిట్కి వస్తారు. దాని తర్వాత ఒక సేల్ అయ్యేది ఛాన్సెస్ ఉంటుంది. దిస్ ఫార్ములా విల్ వర్క్, లా ఆఫ్ ఎవరేజ్ విల్ వర్క్ ఆన్ ఆల్ దీస్ 3 categories, బట్ ద రిజల్ట్ ఈజ్ ద సేమ్. కానీ ईमानदारी से बोलते हैं ना, ईमानदारी से इसके ऊपर काम करे सो वाला सक्सेस हुआ. देर इज़ ए एग्जाम्पल ऑफ मसी एंड जानी एंड सो मेनी अदर माई टीम members are there. They did not attend it today. They have got the success and మీకు ఫస్ట్లో నేను ప్రూఫ్ చేయించా. ఎవరిది సేల్ అయింది అందరు చెప్పారు, ఫ్రెండ్స్లో వచ్చింది, ఎవరైనా రిలేషన్లో వచ్చింది అని చెప్పారు. ఎవరైనా చెప్పినరా సార్ నేను డిజిటల్లో కాల్ చేస్తే వచ్చిందని ఎవరైనా చెప్పారా? మరి ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు? ఇది నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ ఏదైనా నంబర్స్ ఉంటే ఇవ్వండి, మేము కాల్ చేస్తాం. ఎవరిది నంబర్ ఇవ్వాలా? నా నంబర్స్ ఇవ్వాలా? నా ఫ్రెండ్స్ నా రిలేషన్ది నంబర్ మీకు ఇవ్వాలా? ఎందుకు ఇస్తారండి? నేను పని చేయట్లేదు లేదా, నేనే కాల్ చేస్తా. మీరు మీ దానిలో ఉన్న కాంటాక్ట్స్లో మీ ఫ్రెండ్స్ రిలేషన్స్లో పని చేయండి. దిస్ ఈజ్ ద లా ఆఫ్ ఎవరేజ్. ఇంకా ఉంది, మా టీంలో కూడా లా ఆఫ్ ఎవరేజ్ పనిచేస్తుంది. టీంలో చెప్పాలంటే ఇప్పుడు టైం లేదు, మన యాదగిరి గారికి చెప్దాము, మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఆ టీమ్ బిల్డింగ్లో కూడా ఇదే ఫార్ములా పనికి అవుతుంది. నేను క్యాడర్ తోటి 6x6 ఫార్ములా అంటాం దాన్ని, 6x6 ఫార్ములా. ఓన్లీ నేను ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇచ్చేస్తున్నా, కానీ ఆ డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే చూపెడతాను. హౌ టు బిల్డ్ ది టీమ్ అంటే మీరు టీమ్ బిల్డ్ చేసిన తర్వాత అందరికీ ఈక్వల్గా పైసలు ఎలాగ వస్తాయి. మా క్యాడర్స్కి నేను వర్కౌట్ చేసిన తర్వాత ఆ ఫార్ములా రెడీ చేసిన 6x6.
6 రోస్ ఉంటాయి, 6 కాలమ్స్ ఉంటాయి. దానిలో ఇదే లా ఆఫ్ ఎవరేజ్ 10-10-10లో పని చేస్తుంది. ఆ బిల్డింగ్ని మీరు టీమ్ బిల్డింగ్ చేసుకొని పని చేస్తే డెఫినెట్గా నెలకు 2 సేల్స్ మీ అవుతుంది. ఐ విల్ గివ్ గ్యారంటీ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్.